రే అప్పులు ఎవరింటికి రయ్యా నేను? రామకృష్ణ గారి ఇంటికండి. వాళ్ళ అమ్మాయి పెద్ద మనిషి అయింది కదండి, ఈ ఆడ బంతి పూజినారండి. మంచి భోజనాలు అయితే నేను తడవుడు చేస్తున్నారు. మా ఆవిడ పెళ్లి అయితే దాని చేతిలో ఒక అరటిపండు పెట్టిన లేడు, నా చేతిలో తమలపాకు పెట్టిన లేడు. రామకృష్ణ గారంటే ఊళ్ళో ఎవరింట్లో ఏ శుభకార్యం జరిగినా అన్ని పంపిస్తారు. నువ్వు ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా పంపెడితేగా నీకు పంపడానికి. పదండి రా, పదండి పదండి. జానకమ్మ గారు, దత్తుడు గారు పాలు అంపారమ్మా. మల్లప్రాజు గారు కూరగాయలు అంపారమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీరు పంపే దాంట్లో ఇయ్యే పాటమ్మా. పాలి గంగాళంలో పొయ్యండి, కూరగాయలు ఇలా పట్టండి. మిల్క్ మిల్కా? నేను ఇంకా పాలు అనుకున్నాలే. అయ్యేంటి? పాలు పాలా? నేను ఇంకా మిల్క్ అనుకున్నానులే. అన్నట్టు ఇళ్ళలోటి కట్టేంటి? ఓసారి పేసి స్మైలీ నీ నోట నా సొట్టెట్ట. అయ్యి బాబా ఇదేంటి? లేకపోతే ఏంట్రా, బాకీ ఉన్నాను కదా అని ఎక్కడ పడితే అక్కడ అడిగా ఉంటే ఫేస్ ప్యాకాడిచ్చేస్తాను. ఇంటికి వచ్చి అడుక్కో, పారేస్తాను. ఏంటి పడేసేది నా మటను? నేనేమన్నా ముష్టోన్నా కుష్టోన్నా? కాదు బాబు, ఈ వెస్ట్ గోదావరికి బేస్ట్ నా పుత్రుడివి. అలా అన్నావు, బాగుంది. ఆగిపోయామే బాబు పొయ్యి. ముందు నువ్వు పోసుకో. ముందు నువ్వే వచ్చావు కదా, నువ్వే పొయ్యి. నీది చెంబే కదా, పోయి. నీది మాత్రం గుండు గట్టి బిందె కదా పొయ్యి. ఆ కాంట్రాక్టర్ చిలక కొట్టేస్తుంది. ఎక్కడ? ఏది? ఎక్కడ బాబు? బుడుగుడు బుడుగు 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 పాలంటే అంత చిక్కగా ఉన్నాయి. చూచచ్చావా? నువ్వు బిందెట్టుకొచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చింది, ఇలాంటి ఏదో పని లేవు చేస్తామని. నీకంటే నేనే నయం. ఏం సుందరం గారు, మీరు కూడా పాలు తీసుకొచ్చారా? పాడి లేకపోయినా కొనుక్కొచ్చి మరి పోశాడు చెంబుడు పాలు. మీ అన్నయ్య గారు మాత్రం తక్కువేంటమ్మా? గేదెలొట్టు పోయినా బిందెడు పాలు అప్పు తెచ్చి మరీ పోసాడు. తప్పుద్దా మరి? పెద్ద మనిషి అయింది ఎవరనుకుంటున్నా, సయాన నా మేనగోళ్ళు అన్నాడు బావగారమ్మా. ఏంటి, ఎక్కడికైనా వెళ్తున్నారా? లేదు. ఏ మరి సోగ్గాళ్ళ ఈ ముస్తాబేమిటి? పేరెంటాళ్ళు వస్తున్నారు కదుటోయ్. పేరెంట్ వాళ్ళు వచ్చేది మీ అందం చూడటానికి కాదు, మీ అమ్మాయిని ఆశీర్వదించడానికి. మరి ఆవిడ అలా చెప్పిందేంటి? ఎవరావిడే? మా ఆవిడ. చాలండి సంబడం, ఇలాంటి వాటికి తక్కువ లేదు. నాకు లోట. చూడండి, అవధాని గారు ఇంకా రాలేదు, మీరు వెళ్ళి చూడండి. గోవిందా, ఏమిటి ఇంత ఆలస్యం? మీకోసం ఎదురు చూస్తుంటే. వాక్యనాయుడు గోవిందా, ఈ చుట్టుపక్కల 14 ఊళ్ళకి నేను ఒక్కడే గోవిందా. బారసాల దగ్గర నుంచి తద్దినాల వరకు ఇదిగో ఈ సింగిల్ హ్యాండ్ మీద జరగాలి. అక్కడికి తెల్లవారుసాను 2:30కి లేచి సంధ్య మార్చుకుని గంగరాజు గారింట్లో గర్భాధానం చేసి, పోతరాజు గారింట్లో బారసాలు చేయించి, సీతాపతి గారి పెళ్ళాన్ని సీమంతం చేయించి, తాతారావు గారి తండ్రికి తద్దినం పెట్టించి, అప్పారావు గారి అబ్బాయి చేత అష్టాభ్యాసం చేయించి, పెద్ద కాపు గారి సెకండ్ సెటప్ చేత సత్యనారాయణ సామర్థం చేయించి వచ్చేసరికి ఇదిగో ఈ టైం అయింది. సరిగానే లోపల రండి, టైం అయిపోతుంది. అదిగో బ్యాక్ మా స్టాఫ్ కమింగ్. అయ్యో అయ్యో, ఏమిట్రా అల్లా పడిపోయావిట్రా? అయ్యో అయ్యా, నాకు రిచ్చా తొక్కొచ్చినట్లు లేదండి, లారీ నాకు వచ్చినట్టుగా ఉంది. గత జన్మలో ఏ ఏనుకో అన్యాయం చేసుంటాను, ఈ జన్మలో ఈ ఏనుగులు ఎక్కించుకుని లాగాల్సి వచ్చింది. అంటే మీ ఏనుగులా? కాదు నాయన, మీరు ఏనుగులు ఎందుకు అవుతారు? ఎలుకలు, చిట్టెలుకలు. అయ్యో, అయ్యో, దిగండి దిగండి.
రే శర్మ పడావు. నేను చెప్తున్నా పడతావని. నువ్వన్నాక పడకుండా ఎలా ఉంటాడు గోవిందా? మన టంగేం టంగు, ఐరన్ టంగు, నోట్లోంచి ఒక్క మాట వచ్చిందంటే సర్వనాశనమే కదా. దరిద్రుడా దరిద్రుడా దరిద్రుడా, అలా మిడిగుడ్లేసి చూస్తావే, పెట్టది. వీరమ్మాయి అయింది పుష్పవతి, గర్భవతి కాదు. ఆ పెట్టది. ఫాలో మీ. రండి వదినా, రండి అలా కూర్చోండి. ఆ. ఏంటత్తయ్య ఊళ్ళో ఉండి ఇప్పుడు రావటం? ఆ. అలాగెట్టమ్మా, పనంతా వండి చేతిలో చేసుకుంటుంది. వెళ్ళి సాయం చేద్దాం పదవని తెల్లారుజామున 4 గంటలకు లేపాను. మీరు లేచింది 7 గంటలకి, నన్ను 4 గంటలకు లేపారా? మళ్ళీ పడుకున్నాను, నీకు తెలీదు. సరేనమ్మా, పిలవాల్సిన అన్నని పిలిచావా? పిలిచా మావయ్య, ఏది వీధిలో అందరినీ? అందరినీ పిలిచా. ఇంటి పక్కన కూడా? పిలవలేదు. అదేమిటమ్మా, అందరినీ పిలిచి ఆవిడ పిలవకపోతే బాగుంటుందా? పిలిస్తే మాత్రం ఆవిడ వస్తుందా? వచ్చినా రాకపోయినా పిలవడం మన ధర్మం. వెళ్ళి పిలు. పిలుస్తాలే. ఏయ్ సర్వెంట్, ఏయ్యా ఓయ్ ఏగి అన్నావంటే మూతి మూకుడైపోద్ది. ఓసి నీ అంకమ్మ, నిన్ను ఏ అనకపోతే ఏవండి అంటారా? నాతో ఎట్టుకోకు, ధర్మపీఠం దద్దరిల్లిపోద్ది. వచ్చిన పని చూడు. చూడండి సర్వెంట్ మేడం గారు, పిలుపులకి మా అమ్మగారు వచ్చారు. మీ అమ్మగారిని పిలవండి. ఆ, మీ అమ్మగారు వస్తారని మా అమ్మగారు తెలుసు తూకుంటారు గుమ్మల్లో. ఏటి చెయ్యండి, లోపల తానం చేస్తున్నారు, వస్తారు. ఆవిడ పొగరు దీనికి కూడా వచ్చినట్టుంది. ఆ మహాతల్లి వచ్చేదాకా మనం ఎందుకు వెయిట్ చేయాలి? ఆ గడపకి బొట్టెట్టేయండి, పిలిచినట్టు ఉంటది, పిలవనట్టు ఉంటది. ఈ రోజు మా అమ్మాయికి స్నానం చేయిస్తున్నాం, వస్తే బాగుంటుంది. వీలైతే వస్తా. ఒరే లేలేండు, దప్పడం తిప్పావా? ఇంకా ఉడకలేదన్నయ్య. ఉడికింది చాలు, దింపి తగలడు. ఆ. అవతల ప్రెసిడెంట్ గారింట్లో తద్దినానికి వెళ్ళాలి. వేళకి వెళ్ళకపోతే మడక పెడతారు తద్దినం. అయ్యో ఎసరు మరిగిపోతుందిరా, అందులో బియ్యం వేసి తగలడు. రే జాగ్రత్త, తెగుతుంది. ఆహా, నేను చెబుతూనే ఉన్నానా తెగుతుందని. చెప్పావా? నువ్వు చెప్పిన తర్వాత ఎక్కడ ఎలా ఉంటుందిరా? మనదేమైనా సామాన్యమైన టంగా? ఐరను, 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 ఐరన్ టంగురా. అది కాదు బ్రదరు. నోర్మల్. నువ్వు నోరు తెలిస్తే సర్వం గోవిందా కదరా. ఎలా చావంటరా నీతోటి? ఓరో పని చేయరా, మాట్లాడకుండా నోట్లో గుమ్మడికాయ తొక్కేరా, తొక్కే. ఇప్పటికే 2 గుమ్మడికి తిన్నా అన్నయ్య. పోనీ కందిపప్పు తిన్నా. ఏదో ఒకటి చావు. ఇదిగో తినమన్నాం కదా అని పిండి మరలో పోసినట్టు బస్తాలు ఎక్కడ పోసేయకో. అవధాని గారు, పూజకి టైం అయింది, తొందరగా రండి. వస్తున్నానమ్మా. శుక్లాంబరదనం విష్ణుం వంకాయ పులిసెట్టు శశివర్ణం చతుర్భుజం. మాడిపోయిందంటే మాడి పదన కొడతా. అమ్మా హీరోయిన్ ప్రవేశపెట్టండి. ఆవిడొస్తోంది. ఆగండి. మీరెదురెళ్ళి స్వాగతం చెప్పక్కర్లేదు. పిలిచిన వాళ్ళకి మర్యాద చేయాలని మాకు తెలుసు. రండి రండి. మీకోసం ఎదురు చూస్తున్నారు, రండి. ఏ ఇంత ఆలస్యమైంది? సరిగ్గా బయలుదేరుతుంటే చుట్టాలు వచ్చారండి. ఓం కేశవ మహా గోవిందన్ మహా. అమ్మా పసుపు తీసుకోండి. తీసుకున్నాను అన్నయ్య. ఏం చేయను? నువ్వు తీసుకోవాల్సింది పసుపు కాదు, కారం. అమ్మా ఆ కారాన్ని పేరెంట్ నెక్స్ట్ కి రాయండి. ఇది కారం కాదండి, పసుపు. ఏదో ఒకటి పూసేయండి అమ్మా. ఆ పసుపు ఇగురులో వేసి దండం పెట్టుకోమ్మా. తాలింపు పెట్టుకో. అమ్మా ఆ ప్రజల్లో కాస్త నూనె పోసి అందులో అప్పడాలు వేయించి తావు. ఓకే బ్రదర్. అయ్యో, బీరువాకి తాళం వేయటం మర్చిపోయాను. ఇదిగో నువ్వు రాయ్.
ఓం కేశవ నమః రామాయ నమః. పాయసంలో యాలకులు వేసి అంత అక్షతలు తీసుకోండి. ఆ చేత్తోనే జీడిపప్పు తీసుకొని అమ్మాయి నెత్తిమించాలి ఆశీర్వదించండి. ఇన్ని మాడ కంపుకు చేస్తుంది దించేసి చదివింపులు కానివ్వండి. ఓ కేశవ నమః, ఓ కృష్ణ నమః, ఓ గోవింద నమః, రామాయ నమః, ఓం విష్ణు అన్నయ్య, ఈ పాయసం రుచి చూడు. ఇదేమిట్రా పాయసం కారంగా ఉంది. నువ్వేగా కారం కలుపుకున్నావు. నేను కారం కలపమన్నది పాయసంలో కాదురా కర్రీలో. దరిద్రుడా. అమ్మో. నీకు అయ్యో, ఎన్నిసార్లు చెప్పాలి? తెచ్చి పట్టుకున్నాయా? ఎంత పొగరు 4,000 రూపాయల చీర ఇసిరి కొడద్దా పిల్లకు బుద్ధి లేకపోతే లేకపోయింది. ఆ తల్లికైనా ఉండేరద్దు. కావాలనే మిమ్మల్ని పిలిచి ఆ తల్లి కూతురు కలిసి అవమానం చేశారు. అసలు ఆ కొంపకి వెళ్ళవే తప్పు. అక్కడికి వెళ్ళొద్దమ్మా అని నేను చెప్తూనే ఉన్నాను. మీరు విన్నారు కాదు. ఇప్పుడు చూడండి. ఇది ఝాన్సీ. చిచి ఇది చెట్టు. ఏయ్ ఎత్తి కొడితే ఏట్లో పడతావు. సుత్తి మావ ముందు మన గురువు చెప్పి విను. ఇది ఝాన్సీ అనుకుని నీ ప్రేమను ఎలా తెలియజేస్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యూ. ఏంటిది? ఐ లవ్ యూ. 93లో కూడా చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అంటా డీరేవండి బాబు. ఏ తప్పా? తప్ప తప్పున్నరా? ఇదే మాట అమ్మాయితో నిజంగా అనుంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోయేది. అమ్మో. చూడు చేతిలో పువ్వు ముందే ఐ లవ్ యూ అంటే మొత్తం పువ్వు పుహారైపోద్ది. అంచేత ముందు ఆ పిల్ల ఇష్టాలేంటో తెలుసుకోవాలి. మాటలోనే పిల్ల వచ్చేస్తుంది. అమ్మో నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి తెలుసుకో. అయ్యో అదేమిటి అలా పడిపోయావు? ఏం లేదు ఉత్తినే. ఆహా పనుండి పడ్డా అనుకున్నానులే. ఏంటి ఈల ఈల అదే ఎందుకేసావు? అది అది త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. అది అది నేను లవ్ ఆడుతున్నావా? పెళ్లి కూడా ఆడతావా? అబ్బే ఆడను. అమ్మయ్యా, ఆ ఏడుగురులాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అంటావేమో అనుకున్నాను. ఏడుగురా ప్రేమించడమా? మరి నువ్వేమన్నావు? చీపు అన్నాను. ఏ ఆ గొట్టంగాళ్ళు నాకు నచ్చలేదు. ఆ, మరి నీకు నచ్చే గొట్టంగడ ఎలా ఉండాలి? నీలా ఉంటే చాలు. పల్లెటూరి వాడే ఉండాలి. కాకపోతే ఒకటి, ఏమిటి? నీలా లుంగీలు అవి వేసుకోకూడదు. ఈత చెట్లకు అరటి గెలలు మలిపించేవాడే ఉండాలి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న కూలీలతోనే పనులు చేయించాలి. చివరికి పడవ నడిపేవాడైనా సరే సూటు బూటు వేసుకోవాలి.